హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ శ్రీ విత్ యూ. సో మనము పాత రోజుల్లో లేవగానే దేవుడి ఫొటోస్ అవి దండం పెట్టుకుంటాం, చూసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఫోన్ మొహాన్ని తగిలేసుకుని ఇలాంటి మెసేజెస్ చూస్తుంటాం. ఓకే, నేను ఇవాళ బయటికి వెళ్ళాల్సి ఉందని రెడీగా అయిపోయాను. సో ఒక బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తున్నాం అనుకుంటున్నాను, కానీ సడన్గా గుర్తొచ్చింది అవకాడో. దాన్ని ఏం చేస్తారక్క అని చెప్పేసి నాకు చాలామంది అడిగారు. వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో ప్రజెంట్ చేస్తున్నాను నేను. మనం ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుని, నేనైతే బ్రౌన్ బ్రెడ్, ఫ్లేక్ సీడ్స్, ఓట్స్ కలిపి చేసిన బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. దాన్ని రోస్ట్ చేయలేదు. కావాలంటే రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం అవెన్లో, లేదా ఫ్రై చేసుకోవచ్చు. ఒక కచ్చి అవకాడో ఉంది, అది పండలేదు. పండితేనేమో దాని పల్ప్ అంతా తీసి కొంచెం పెరుగు, నిమ్మకాయ, ఉప్పు, కొంచెం పెప్పరు అవి వేసి కొంచెం క్రీమ్ లాగా మిక్సీలో ఒక రౌండ్ తిప్పితే చాలా బాగుంటుంది టేస్ట్. కానీ ఇంకా అది పండలేదు కాబట్టి నేను ఇలాగ కచ్చిగా ఉందని ముక్కలు కట్ చేసి బ్రెడ్ మీద అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా కూడా బాగుంటుంది. సో ఇది కొంచెం వగరుగా, చిన్నప్పుడు సీతాఫల్ ఫ్లవర్ తినేవాళ్ళం అలాగా బయట పిల్లలతో పాటు వెళ్ళినప్పుడు. అలాంటి టేస్ట్ అయితే అనిపించింది. అందుకని కొంచెం పండడంకి మాత్రమే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా తింటే అంత టేస్ట్ నచ్చదు. కానీ ఇంకా సలాడ్ నాకు టైం లేదు కాబట్టి నేను చేసేసుకున్నాను. ఇంకా అవి కూడా కచ్చరపెక్కర షేప్లెస్లో కట్ చేశాను. ముక్కలు ఏం బాగాలేవు అసలు, బట్ ఇంకేం చేయలేము, మనం హడావిడి కదా. సో దీనికి ఏంటంటే నేను టమాటో ముక్కలు అరేంజ్ చేసుకుంటున్నాను. కొంచెం లెట్యూస్ లీవ్స్ ఉన్నాయి నా దగ్గర, అవి పెట్టాను. సలాడ్ సాస్ ఉంది, ఆ సాస్ వాడుతుంటాను డ్రెస్సింగ్ కోసం. మీకు అలాంటి డ్రెస్సింగ్ క్రీమ్ లేకపోతే ఇంట్లో కమ్మటి పెరుగులో కొంచెం చిల్లీ ఫ్లేక్ సీడ్స్, లేదంటే మస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, ఆవపొడి, కొంచెం సాల్ట్, నిమ్మకాయ, ఆలివ్ ఆయిల్ వేసి మిక్సీలో చేస్తే ఈ టెక్స్చర్ వస్తుంది మీకు, చేతితో కలిపే కంటే కూడా. సో ఈ సాస్ వాడుకోవచ్చు. ఎక్కువ మంది ఉంటే అలా చేస్తాను. నేను ఇంకొకదానికి అని చెప్పేసి ఇంకా అంత చేసి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకులే అని నేను ఇలాంటివి వాడుతుంటాను, తప్పదు. సో ఇది పెట్టిన తర్వాత పెప్పర్, దాని మీద కొంచెం క్రష్డ్ పెప్పర్ వాడుకోవాలి. పౌడర్ అయితే గొంతులో ఏదోలా ఉంటుంది నాకు. ఇలా ఇదైతే తింటే తింటాను, లేకపోతే పక్కకి వెళ్ళిపోతుందని క్రష్డే వాడతాను. పిల్లలు కూడా ఇష్టం ఉంటే తింటారు, లేకపోతే లేదు. సో హిమాలయన్ సాల్ట్ వాడతాను నేను సలాడ్స్కి. హిమాలయన్ సాల్ట్ ఏంటంటే అది హీట్ చేయకూడదు. ఎక్కువగా హీట్ చేస్తే దానిలో ఉన్న పోషకాలు మనకు అందవని చెబుతున్నారు, చదివిన రీసెర్చ్ ప్రకారం. సో దాన్ని కూరల్లో వాడేవాళ్ళు లాస్ట్లో దింపి పక్కన పెడతాం చూడు కూర, ఆ టైంలో వేసి కొంచెం టేస్ట్ చూసుకొని ఇంకా అప్పుడు పక్కన పెట్టాలి, అది కరిగిపోతుంది. అంతేగాని దాన్ని ఇంకా వీర లెవెల్లో వండేయకూడదు. అయ్యో ఇట్స్ సో స్లిప్పరీ. సో సాస్ మీద పెట్టడం వలన మిగతా ముక్కలు, మిగిలిన ముక్కలు పెడితే నేను పోతున్నాయి, ఇంకా అది కవర్ అవ్వట్లేదు. అందుకే దీంతో కంట్రోల్ చేసేసాను, ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేసి కదా. సో ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం నాకు బాగా నచ్చింది. తిని చూశాను, తినేటప్పుడు వీడియో తీయలేదు మీకోసం. ఈలోపు నా కాఫీ మీగడ కట్టేసింది. శాండ్విచ్ రెడీ చేసుకునే లోపు పర్లేదు, టేస్ట్ ఏం మారదు, చేసుకోవచ్చు. సో ఇది మంచి హెల్దీ అండ్ లో ఫ్యాట్, మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్. ఇది నాకైతే నచ్చుతుంది. మీకు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి అని చెప్పేసి అడుగుతున్నాను. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. కొంచెం గ్యాప్ వచ్చింది, నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను వీడియోస్ చేయటం. థ్యాంక్ యూ.